మీరు ఏం చేస్తున్నారు, ఎంత పొలం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఇంట్రడక్షన్, మీ ఊరు, మీ పేరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మాకు ఇక్కడ జిచ్చర్లో పొలాలు ఉందన్నమాట, 5.5 acres. సో దాన్ని 5 year సిస్టంలోకి పెట్టడానికి స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో 1 acreలో 60x60 వేసుకుని 12 boxes ప్రకారంగా ప్లానింగ్ చేస్తున్నాను. ఇనిషియల్గా స్టార్టింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో రాజవర్ధన్ రెడ్డి గారు అండ్ విజయరామారావు గారితో కలిసి మ్యాక్సిమం సపోర్ట్ తీసుకుని ప్లానింగ్ ప్రకారంగా ఫాలో అప్ అవుతున్నాను. సో నియర్ ఫ్యూచర్లో వీ కెన్ బెటర్ సక్సీడ్ ఇన్ దట్ ల్యాండ్. నా పేరు రాజా అంటారు. సో సపోర్ట్ అంతా ఇచ్చింది మా రాజవర్ధన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. నా పేరు శశిధర్ అండి. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ వ్యవసాయం చేపిస్తుంటాను. సుభాష్ పాలేకర్ కృషి విధానంలో మరి మన ఇంటికి కావాల్సినవన్నీ పండిస్తుంటాము. రాగులు, వరి, పల్లెలు ఇలాంటివి. ఒక 5 year మోడల్లో కూడా ఒక బాక్స్ వేసాము. దీంతోపాటు మా ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో రైతులను అంతా ఈ అవేర్నెస్ తెచ్చి వాళ్ళకి కొన్ని గుజరాత్కి, షిరిడీకి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళని మోటివేట్ చేసి మార్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా పేరు డాక్టర్ విమలా. నేను హోమియోపతి డాక్టర్ని. నాకు ఒక 1.5 acre ల్యాండ్ మా బ్రదర్ది. తను ఇక్కడ ఉండడు, యుఎస్లో ఉంటాడు. నువ్వేమన్నా చెయ్యి అనేసరికి సరే మంచిగా ఏమీ కెమికల్స్ లేకుండా పండిద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు. 2-3 సెమినార్స్ ఏవైతే జరిగినాయో అన్నీ అటెండ్ అయ్యాను. థియరీ తెలిసింది, ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. నా పేరు గిరినాథ ప్రకాష్ అండి. నేను చిత్తూరు జిల్లా నుంచి వృత్తిరీత్యా ఇప్పుడు వ్యాపార రీత్యా బెంగళూరులో సెటిల్ అయినాను. ఒక కంపెనీ ఉంది, రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చర్ చేశాను. నేను ఒక సహ వ్యవస్థాపకుని. అది మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు ముందు అమ్మేశాను. నేను స్టేక్ అమ్మేసాను. ఇప్పుడు కెనడియన్ కంపెనీ మెయింటైన్ చేస్తారు ఆ కంపెనీ. అయితే ఇప్పుడు రిటైర్ అయ్యేట్లు ఉన్నారు కాబట్టి ఊరి దగ్గర అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాము. ఇల్లు ఉంది, అక్కడ ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నాను. వరిగానే కొన్ని పంటలు చేపిస్తున్నాను. అయితే ఈ 5 year విధానం ఈ విధంగా వాళ్ళ సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా ఇక్కడ ఒక సులభంగా మనం ఆకలింపు చేసుకొని మనం పాటించవచ్చిన ఉద్దేశంతో నేను మా రైతు బెంగళూరులో మేమిద్దరం ఇక్కడికి వచ్చాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ మధుర నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను వ్యవసాయం ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం, తెలుసుకోవడమే ఫస్ట్ టైము. చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. యాక్చువల్ చేద్దామని చెప్పేసి 10 years ముందు అనుకున్నాను. అప్పుడు 22 acres ఉండేది, ఇప్పుడు 2 acres అయింది. ఎందుకు అయిందంటే యాక్చువల్గా చేసేవాళ్ళు లేరు వ్యవసాయాన్ని. కౌలుకు ఇచ్చినా తీసుకునే వాళ్ళు లేరు, ఫ్రీ ఇచ్చినా కూడా చేసుకునే వాళ్ళు లేరు. అలాగే అమ్మేసుకుంటూ అవి వేరే ప్రాపర్టీస్కి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఆ 2 acres అయినా ఉంచుకొని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను అనమాట. చాలా థ్యాంక్స్. నా పేరు కిరణ్ కుమార్. మాది మెదక్ డిస్టిక్ తూప్రాన్. నేను ఐటీ ఎంప్లాయ్. మాకు ప్రస్తుతం 6 acres ఉంది. ఇంకా మేము సుభాష్ పాలేకర్ విధానం పాటియలేదు. అయితే మొన్న 20వ తారీఖు ప్రోగ్రామ్ అయింది సార్. అప్పుడు అక్కడ మోటివేట్ అయ్యి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని ఈ వర్క్షాప్కి వచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ చరణ్. నేను పంచాయత్ సెక్రటరీగా చేస్తాను. మాది మహబూబ్నగర్ డిస్టిక్. లాస్ట్ 20 తారీఖు రోజు వచ్చాను. ఈ జూన్లో 5 year మోడల్లో స్టార్ట్ చేద్దామని ప్రాక్టికల్ వర్క్ నేర్చుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. మా చిత్తూరు జిల్లా. నా పేరు గంగులప్ప. మా సారు వ్యవసాయం చేయమని పెట్టుకున్నాడు. మాకు సరిగ్గా తెలియక సార్ ఇక్కడ చెప్తాను అని చెప్పి తీసుకొచ్చారు సార్. నేర్పిస్తారు, ఇద్దరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్కర్ రావు. బేసిక్గా నేను మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. కొన్నాళ్ళు జాబ్ కూడా చేశాను, తర్వాత బ్యాంకింగ్లో కూడా చేశాను. దెన్ ఐ వెంట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ ఫీల్డ్. సో నాకు చాలా పెద్ద ల్యాండే ఉంది. ఏమి చేయాలో తెలీదు, ఇప్పటివరకు ఏమీ చేయట్లేదు. సో ఏమైనా నేర్చుకుందామని వచ్చా అంతే. నా పేరు జ్ఞానేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగిని. గత 6 సంవత్సరాల నుంచి ఎస్పీకే పద్ధతిలో వండుకుంటూ
కొద్దిగా మనకు అందుబాటులో దొరికేవి కూడా వాడుతున్నా. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు. వృత్తిరీత్యా నేను బిఎస్టీ అంటే బిఎస్టీ దృష్టిలో ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఈ డిసెంబర్లో రిటైర్ అయ్యాను. అయితే ఇంకొకటి ఏంటంటే నేను జనరల్గా యోగా ప్రాక్టీస్ యోగా టీచ్ చేస్తాను. ఒక 27 years నుంచి యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ అని హెడ్ క్వార్టర్స్ విజయనగరంలో ఉంది. దాంట్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ భాగ్యనగర్ బ్రాంచ్కి టోటల్ ఇంప్లిమెంటేషన్ జనరల్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను. నా యొక్క సంకల్పం ఏంటంటే ప్రకృతిలో నేను సాధన చేయాలి, రిటైర్ అయిన తర్వాత కోరుకుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంది. చాలా మంది చాలా తక్కువ ఉన్నారు, కానీ ఏది ఏమన్నా కానీ నా పనిలో ఒక మందు గుళికలు కానివ్వండి, తర్వాత స్పేస్ కానీ లేకుండా 40 acres ని ఖచ్చితంగా మినిమం కన్వర్ట్ చేయాలి, పండుగని చెప్పేసి మా ఫ్యామిలీతో డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను వర్కింగ్ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని మిసైల్స్ తయారు చేసే కంపెనీ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని. నేను బేసిక్గా స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. నేను ఒక 4-5 years బట్టి వ్యవసాయం నేనే చేస్తున్నా. వీకెండ్ ఉండి ఇంట్లో బాగా తిట్లు పడుతున్నాయి, అయినా కూడా పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకు కష్టపడుతున్నా అది అంటున్నది. నా ఏంటంటే నేను ఒక 10 సంవత్సరాలు నా ఏజ్ 10-15 సంవత్సరాలు మంచి ఫుడ్ తిన్నాను. నా పిల్లలు తిన్నా అంత విషయమే తిన్నారు. కనీసం నా మనవాళ్ళకి మనవాళ్ళకన్నా పెట్టాలనే సంకల్పంతో ఇది క్లాస్కి వచ్చాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు చిట్టుబాబు. యాక్చువల్గా వర్కింగ్ ఇన్ రైల్వేస్, యాక్చువల్లీ కన్వర్టెడ్ మైగ్రేటెడ్ టు IT in 2006. సో యాక్చువల్లీ ఇది తెలుసుకుందామని చెప్పి వచ్చాను. యాక్చువల్గా నేను కన్జ్యూమర్ని, విజయరామ్ గారి ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటాను సిన్స్ 4-5 months. నౌ ఐ వాంట్ టు బికమ్ ప్రొడ్యూసర్ మూవింగ్ ఫర్దర్. థ్యాంక్ యూ. రెడ్డి గారికి నమస్కారాలు. నేను రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కాకినాడ. ప్రకృతి వ్యవసాయం అన్నది కొంతవరకు తెలుసు. అంతేగా హలో రెడ్డి గారు చాలా ధైర్యం, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి, ధైర్యం కూడా ఉంటే తప్ప ఈ కార్యక్రమం చేయడం కష్టం. నమస్తే అండి అందరికీ. నా పేరు సందీప్తి. నేను 1 year నుంచి వ్యవసాయం చేస్తున్నాను. బిఫోర్ 1 year 6 yearsగా యాజ్ అకౌంటెంట్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేశాను. ప్రస్తుతం నేను చేస్తున్న వ్యవసాయం స్టార్టింగ్లోనే ఉంది. ఇక్కడికి వచ్చింది ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కవిత. నేను జయశంకర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి. ఒక 6 monthsగా నేను విజయరామ్ సార్ దగ్గర నుండి అన్ని ప్రోడక్ట్ తీసుకొని వాడుతున్నామండి. అయితే మా సార్కి రీసెంట్గా 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఒకసారి ఏమో యాక్సిడెంట్ అయింది, ప్లస్ తర్వాతనేమో స్పైన్కి ప్రాబ్లం వచ్చి స్పైన్ ఫిక్సేషన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్స్ అందరూ మామూలుగా అయితే పేషెంట్ రికవర్ అవ్వడానికి 3 months 2 months ఇలా పడుతుందని అన్నారు. ఒక బిఫోర్ 6 months నుండి నేను న్యాచురల్ ప్రోడక్ట్స్తో తనకి డైట్ మొత్తం మార్చేశాను అనమాట. తను యాక్సిడెంట్ అయినప్పుడు వితిన్ 1 monthలో కోలుకొని డ్యూటీకి వెళ్ళాడు. తర్వాత స్పైన్ ఫిక్సేషన్ అయినాక కూడా 3 months యాక్చువల్గా తను అండర్గ్రౌండ్లో వర్క్ చేసేది అనమాట, సింగరేణిలో. తర్వాత ఈ రీసెంట్గా అయిందనమాట స్పైన్ ఫిక్సేషన్. తర్వాత కూడా 1 monthలో తను రికవర్ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు మనకి ఎట్లా ఈ వెదర్ అంతా పాడైపోయింది కాబట్టి ఇది వ్యవసాయం చేసి నాకు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ లేదు. ఈ సార్ వాళ్ళు ఒక ఫ్యామిలీ దొరికితే వాళ్ళ గైడెన్స్ ద్వారా ముందుకెళ్ళి మా ఫ్యామిలీకి ప్లస్ వీలైతే కొంతమందికి ఈ న్యాచురల్ ఈ ప్రోడక్ట్స్ని అందించాలని వచ్చానండి. నా పేరు మసైనడ్ అండి. నేను రిటైర్డ్ టీచర్ను. నేను ఇంతకుముందు మేము ఇంచుమించుగా 25 years 30 years ఏజ్ వరకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మా ఫాదర్తో పాటుగా అగ్రికల్చర్ అనే అనుభవం ఉంది. కాకపోతే మేము పండించేదంతా వరి అలాంటివి. ఈ చిలక పొలాలలో కొంత మిశ్రమ వ్యవసాయం ఉండేది బాగానే. ఇప్పుడు అది పోయింది. మేము ఇక రిటైర్ అయిన తర్వాత నాకు ఒక 5 acres ఉంది. దాన్ని డెవలప్ చేయాలని, అంటే సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసే, దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. నేను ఈ మధ్య బాగా సెర్చ్ చేసినప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు సార్ యొక్క నెంబర్ దొరికింది. దాన్ని తీసుకొని ఇంత దూరం అయినా సరే వెళ్ళి ఒకసారి అనుభవం చేద్దాం. వాళ్ళ ఫీల్డ్స్ చూస్తే కానీ మనకు ఒక
ఇంప్రెషన్ వస్తుందని శేష జీవితం ముఖ్యంగా మనం పాతకాలంలో వనప్రస్థాశ్రమం అన్నట్టుగా ఇప్పుడు ఇక చెట్ల మధ్యనే మెదిలితే బాగుంటుందేమో అనే ఆలోచనతో ఉన్నాం. నాకు 2 పిల్లలండి, 2 యూఎస్లో ఉంటారు. వాళ్ళ అంతలో వాళ్ళ సెట్లు కాబట్టి ఇక మనం అలా ఉందామనే ఆలోచనలో, అంటే సిటీ జంగల్కు వ్యతిరేకంగా వెళ్దాము అనేది ఆలోచిస్తున్నాను. అందరికీ నమస్తే. నా పేరు ప్రకాష్. నేను కోస్గి నుంచి వచ్చాను కూడా. సో ఈరోజు వచ్చిన ఆ దేవుని కృప ఉన్నది. సార్ వారి ఎంతో శ్రమపడి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాను. మాకేంటంటే మాకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఒకప్పుడు మా నాన్నగారు మా తాతగారు కూడా ఇట్లాంటి వ్యవసాయం చేశారు. అప్పుడు ఏంటి అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో మేము చేస్తుంటాము కూడా, మేము కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ ఒక సజెషన్ చేస్తే నేను ఇక్కడ ఎట్లా ఉంటుంది, దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను వెమ్లవాడ నుంచి వచ్చాను. మాకు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చేస్తారనమాట. కాకపోతే చిన్నప్పటి నుంచి అన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారు. నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఎస్పీకే ఫార్మ్ గురించి చూశాను. అది బాగా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. సో వెళ్ళి చూస్తే మాకున్న ల్యాండ్లో చేయొచ్చు కదా అని ఒకటి అనిపించింది. ప్లస్ నాకు ఒక చిన్న పాప ఉంటుంది. వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మనం మంచి ఫుడ్ ఇవ్వాలి అని అనిపించింది. అందుకోసమే రావడం జరిగింది. లాస్ట్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. నేను వెమ్లవాడ నుండి వచ్చాను. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. అప్పటి నుండి నేను కూడా చేయాలని ఒక ఆశతో ఉన్నాను. నేను కూడా అంటే పిల్లలకి కావచ్చు, మన ఫ్యామిలీకి కావచ్చు మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి హెల్త్ ఇవ్వాలి అని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్, మహమ్మద్ జిల్లా కోయిల్కొండ. మన సార్ గారికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా బీటెక్ చేశాను. బెంగళూరులో కూడా ఒక 1.5 years 2 years పనిచేశాను. అక్కడ నాకు అర్థమైంది కల్చర్ ట్రెండ్ మొత్తం వేరే ఉంది. సో ఎందుకు ఇలాగ ట్రెండ్ వస్తూ ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది తెలుసుకునే ఆలోచన రావాలన్నా కూడా మనం తినే ఆహారం ద్వారానే మనసు తయారవుతుందని అర్థమైంది. సో ఆహారం మార్చుకోవాలి, మన పద్ధతులు అన్నీ మార్చుకోవాలి. అలా ఆలోచిస్తూ బ్యాక్ టు రూట్స్ అనే యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసుకొని మన సార్ ద్వారా పరిచయం అయ్యి, ఇక నాకు కూడా కొంత పొలం ఉంది, పెద్దలు సంపాదించింది. ఆ పొలంలో నేచురల్ వ్యవసాయం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైం ప్రోగ్రామ్ కూడా వచ్చాను, ఇంకా బాటసింగరంలో జరిగిన ప్రోగ్రామ్ కూడా వచ్చాను. సో ఇక సార్ గారి బాటలో వీరి ఆశీర్వాదంతో ముందుకెళ్తా. ప్రకృతి బాటలో ఉన్నాం అందరం. ప్రకృతి వైపు కవి లిటరేచర్ చేసిండు. ఆయన సొంతంగా మొన్న 20వ తారీఖు రోజు జరిగిన ప్రోగ్రాంలో కవిత్వం రాసిండు. ఆ కవిత్వాన్ని ఒకసారి చదివి వినిపించాల్సింది. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. అది నారాయణపేట జిల్లా మక్తాల మండలం మంతన్గూడ గ్రామం. అన్న శేషన్న ప్రోత్సాహంతో నేను అంటే కవితలు నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత కవిత్వం తెలుగు సాహిత్యంలోకి వచ్చాను. మొన్న మన ధర్తీ స్పీకర్ ఫామ్ లో జరిగిన ప్రోగ్రామ్ విజయరామ్ సార్ వచ్చిన రోజు అన్న ప్రోత్సాహంతో సార్ ఫైనల్ రోజు ఆ రోజు చిన్న కవిత్వం రాయడం జరిగింది. అది మీ అందరికి ఇప్పుడు ఒకసారి వినిపిస్తాం. అంశం భూ ఆధారిత వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికి అవసరం. 5 అంచెల వ్యవసాయం మన ఆయుష్కు సాయం. విషం లేని ఆహారం, విరామం లేని జీవితానికి హారం. పచ్చదనంతో కూడిన గాడి పసి ఉదయాన్ని గుర్తు చేసే, పరిణమించే మట్టి సువాసన మనిషిని మనసును శుద్ధి చేసే. గోమాత సాయంతో వచ్చింది భూమాతకు బలం, భూమాత ద్వారా వచ్చింది గోమాతకు బలం. ఆయుధ అందించిన జీవామృతం ఉండగా అడ్డమైన ఎరువులు ఇంకెందుకు దండగా. అమృతం కురిసిన నీళ్ళలో రైతు నేస్తాలు చేరాయి, అనవసర చీడలను నిలిపి రైతుకు సాయం చేశాయి. అమృతం కురిసిన నీళ్ళలో రైతు నేస్తాలు చేరాయి, అనవసర చీడలను నిలిపి రైతుకు సాయం చేశాయి. ఆవు ద్వారా అద్భుతాన్ని సృష్టించవచ్చు, గోవు ద్వారా గొప్ప విజయాలను సాధించవచ్చు. గో ఆధారిత వ్యవసాయం గొప్ప జీవాన్ని అందించను, భూమిని లేకుండా బ్రతికే అలవాటు నేర్పించను. సహజ పంటలు తిన్న హృదయం సహృదయాన్ని చూపను, సహజంగా బ్రతికే జీవిని ఉన్నతంగా నిలిపను. సహజ పంటలు తిన్న హృదయం సహృదయాన్ని చూపను, సహజంగా బ్రతికే జీవిని ఉన్నతంగా నిలిపను. ఇది వచ్చిన కవిత్వం.